హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 20,000 రూపాయలనైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా 20,000 రూపాయలను అందించనున్న విషయం మనకు తెలిసిందేనండి. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోయి రబీ సీజన్ కూడా మొదలైపోయిందండి. దీనికి సంబంధించి రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఇక ఈ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. అదేమిటా అనేది మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్లి తెలుసుకుందామండి. ఇక మన ఛానల్‌ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్‌ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి. ఇక అదే విధంగా బెల్ ఐకాన్‌ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లోకి గాని వచ్చినట్లయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేయనున్నారండి. అదేమిటా అంటే అయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలనైతే అందించనున్న విషయం మనందరికీ తెలిసిందేనండి. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 6,000 రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 14,000 రూపాయలండి. మొత్తంగా గాని చూసుకున్నట్లయితే 20,000 రూపాయలండి. ఇప్పటికే పీఎం కిసాన్ 18వ విడత, 17వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలనైతే ఈ ఏడాదికి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక దీనితో పాటు రానున్నటువంటి జనవరిలో అయితే కేంద్ర ప్రభుత్వం 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలను ఇచ్చేందుకు సన్నాహాలైతే జరుగుతున్నాయండి. ఇక దీనితో పాటు ఇంకా కూడా ఈకేవైసీ గాని చేపించుకోనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని ఈకేవైసీ చేయించుకున్నట్లయితే అర్హుల జాబితాలో తీసుకునేందుకు ప్రక్రియ జరుగుతూ ఉందండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయలను క్రమంగా ఇస్తూ వస్తూ ఉందండి. అయితే ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారి యొక్క 14,000 రూపాయలను అర్హులైనటువంటి రైతన్నలకు అందించాలి అన్నటువంటి భావంతో ఇక ఇదే విధంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు గారు 4,000 కోట్ల రూపాయలనైతే విధులను కేటాయించడం జరిగిందండి. అయితే రేపు జరగనున్నటువంటి అంటే 19వ తేదీన జరగనున్నటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో అయితే దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేయనున్నారండి. ఇక ఇదే విధంగా మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అండి. సో ఇదండి. ఇంకా కూడా ఎవరైనా ఈకేవైసీ చేపించుకోనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అందుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్లో లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్‌ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.